తెలియజేయడం జరుగుతుంది. ఇంటి ముందర చెత్త చెదారం జమ అయితే ఏమవుతుంది, ఇంటి ముందర మురికి నీరు నిల్వ ఉంటే ఏమవుతుందంటే దోమలు ఈగలు అనేది అభివృద్ధి అంతే, అవి గుడ్లు పెడతాయి, వాటి సంతతిని పెంచుతాయి. ఇవి మురికి కాలువల మీద వాలిన ఈగలు ఏవైతున్నాయో అవి మళ్ళీ మన ఇంట్లోకి వచ్చి మనం తినే ఆహార పదార్థాలు వాడడం వల్ల, ఆహారాన్ని మనం సేవించడం వల్ల మనకు వాంతులు విరోచనాలు ఎండాకాలం పూటాయి, మనిషి చనిపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. అలాగే దోమల అభివృద్ధి అనేది మనం ఉండడం వల్ల మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా జ్వరాలు వచ్చి మనిషి మంచానికే పరిమితమై కొన్ని రోజులకు మనం పట్టించుకోకుండా చిన్న జ్వరం అని చెప్పి చూసినట్లయితే చనిపోయే పరిస్థితి ఉండదు. కాబట్టి తన జాగ్రత్తలు తీసుకొని హాస్పిటల్లకు పోయి లక్షలు ఖర్చు పెట్టకుండా మన ఇంటిలోనికి చెత్త చెదారం ఏదన్నా జమ అయిన దాన్ని ఖచ్చితంగా గ్రామ పంచాయతీ బండికి ఇవ్వాలి. అలాగే ఇంటి ముందర మురికి నీరు నిల్వ ఉన్నా కానీ దోమలు ఈగలను అభివృద్ధి చెందకుండా కొంచెం బ్లీచింగ్ పౌడర్ అనేది కొనుకొచ్చుకొని కొరట్లోకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకొని బ్లీచింగ్ పౌడర్ మన ఇంటి ముందర మురికాల కాడ చల్లుకోవాలి, లేకపోతే మున్సిపల్ వాళ్ళకు ఖచ్చితంగా తెలియజేయాలి. ఎందుకంటే మన ఆరోగ్యం మన చేతుల లోపల. రేపు పొద్దుగల ఇంటి యజమానికి ఏదైనా వ్యాధి వచ్చి ఆ ఇంటి యజమాని మంచానికి పరిమితం అయితే ఆ ఇంటి పరిస్థితి ఎంత దుర్భరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మన మీద ఆధారపడి మన కుటుంబం మొత్తం ఉంటది. కాబట్టి ఖచ్చితంగా మన అందరం ఆరోగ్యంగా ఉంటేనే రేపు పొద్దున మనం ఏదైనా పని చేసుకోవచ్చు. మనం ఆర్థికంగా కానీ ఏ పనైనా చేసుకోవచ్చు ఆర్థికంగా కానీ. లేకపోతే వ్యవసాయ రంగాల లోపల ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన అన్ని ఆర్థికంగా చాలా మధ్యతరగతి కుటుంబాలు ఉంటాయి. కాబట్టి మనకు స్తోమత తక్కువ ఉంటది. కాబట్టి హాస్పిటల్లకు ఈ లక్షలు ఖర్చు పెట్టుకునే బదులు మనం ఫస్ట్ మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకొని మన అందరం ఆరోగ్యంగా ఉంటే రేపు పొద్దున మనం ఏ పనైనా వేయచ్చు, మన పిల్లల్ని గొప్పగా తీర్చిదిద్దుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరి విషయాలని గమనించండి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే పల్లెల లోపల కానీ పట్టణాల లోపల కానీ గంజాయి అనేది విస్తృతంగా అయిపోయింది. చాలా మంది పిల్లగాళ్ళు కాలేజీకి రాగానే గంజాయి, నల్ల మందు, మద్యం సేవించి వాళ్ళు ఇష్టానుసారంగా దొంగతనాలు, దోపిడీలకు పాల్పడుతుండ్రు. మధ్యలోనే ఏమైందంటే జైలు జీవితం గడుపుతుండ్రు. వాళ్ళకు ఇంటికి చెడ్డ పేరు తీసుకొస్తుండ్రు. అట్లాంటి వాళ్ళు ఎవరైనా మన పరిసరాల లోపల మనకు కనిపించినా కానీ, మన బంధువర్గంలో కానీ, మన పిల్లలు కానీ ఎవరైనా ఉన్నా కానీ దయచేసి వాళ్ళని మార్చే విధంగా మనం అందరం బాధ్యత తీసుకోవాలి. అలాగే గంజాయి సేవించినా కానీ, గంజాయి ఉన్నా కానీ, గంజాయి ఎవరైనా విక్రయించినట్టు తెలిసినా కానీ ఖచ్చితంగా పోలీసు వారికి సమాచారం ఇవ్వాలి. అలాగే వాహనాల మీద వెళ్ళేటప్పుడు దయచేసి ప్రతి ఒక్కరూ మెల్లగా నెమ్మదిగా వెళ్ళండి. అధిక స్పీడ్ తోటి వెళ్ళి ఏ బస్సు కింద లారీ కింద పడి చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అతివేగం వద్దు, నెమ్మది ముద్దు అన్నట్టుగా ప్రతి ఒక్కరు వాహనాల లోపల వెళ్ళేటప్పుడు కొంచెం సమయం పాటించండి, మెల్లగా వెళ్ళండి. అలాగే ఖచ్చితంగా హెల్మెట్ ధరించండి. హెల్మెట్ లేకున్నా కానీ జరిమానాలు ఉంటాయి, డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా జరిమానాలు ఉంటాయి. ఒకవేళ మన బండికి వాహనానికి సంవత్సరం వరకు, కొత్త బండికి అయితే 1 year వరకు ఇన్సూరెన్స్ ఉంటుంది. తర్వాత ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఇన్సూరెన్స్ తీసుకుంటే ఏంటంటే రేపు పొద్దుగాల మన బండి అనుకోకుండా యాక్సిడెంట్ జరిగినా మనకు డబ్బులు వచ్చే అది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఇన్సూరెన్స్ కూడా తీసుకోవాలి. మైనర్ పిల్లగాళ్ళకు 10వ తరగతి ఇంటర్మీడియట్ కాగానే వాళ్ళకు వాహనాలు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించాలి. ఎవరైనా పిల్లగాళ్ళు బయట పోలీసు వాళ్ళకి కానీ లేకపోతే మన ట్రాఫిక్ వాళ్ళకు దొరికినట్లయితే, మైనర్ పిల్లగాళ్ళు దొరికితే వాళ్ళకు 25,000 రూపాయలు, మీ అందరికి 25,000 జరిమానాతో పాటుగా వాళ్ళకు తల్లిదండ్రులకు జైలు శిక్ష కూడా ఉంటుంది. కాబట్టి బండి ఇచ్చిన వాళ్ళకు దయచేసి మైనర్ పిల్లలకు బండ్లు ఇచ్చి ప్రోత్సహించద్దు. ఇవన్నీ మన అందరి కోసం. కాబట్టి ఈ విషయాలను తెలియజెప్పడానికి తెలంగాణ సాంస్కృతిక సారథి కళా బృందం ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి ఇందులో పాలు పంచుకుంటున్న అన్నలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు చెప్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మిత్రుడు సురేష్ నాయక్ గాలం లోపల ఒక మంచి పాట విన్నాడు. విశ్వాసం చూపుదాం, స్వచ్ఛమైన తెలంగాణ కోరుదాం. పరిశుభ్రతను పాటించు స్వచ్ఛ తెలంగాణకై ఊర్లన్నీ కలకలలాడాలిరా. వాడలన్నీ శుభ్రంగా ఉంచాలి. పరిశుభ్రత పాటించు స్వచ్ఛ తెలంగాణకై ఊర్లన్నీ కలకలలాడాలిరా. వాడలన్నీ శుభ్రంగా ఉంచాలి. మన పల్లెల పండుగ ప్రగతికి నిండుగా, మన పల్లెల సిరిమల్లె చిందులు వేయాలిరా. మారుదాం 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 పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలి. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. పల్లెలన్నీ
పచ్చదనం ఉంచాలి. పల్లెలన్నీ పచ్చదనం ఉంచాలి. పల్లెలన్నీ పచ్చదనం ఉంచాలి. తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలి. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. పల్లెలన్నీ పచ్చదనం ఉంచాలి. పల్లెలన్నీ పచ్చదనం ఉంచాలి. పల్లెలన్నీ పచ్చదనం ఉంచాలి. సర్కారు సర్కారు తోడుంది, స్వచ్ఛతనే కోరుకుంది. సర్కారు తోడుంది, స్వచ్ఛతనే కోరుకుంది. మనమంతా అండ నిలిచి ముందుకు నడవామంది. మారుదాం చలో మారుదాం అగో మారుదాం. మనమంతా మారుదాం, అందమైన తెలంగాణ కోరుదాం. స్వచ్ఛమైన తెలంగాణ కోరుదాం. నవ్వుదాం, విశ్వాసం చూపుదాం. స్వచ్ఛమైన తెలంగాణ బిడ్డలం. స్వచ్ఛమైన తెలంగాణ బిడ్డలం, స్వచ్ఛమైన తెలంగాణ బిడ్డలం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచండి. మురికాలు లోపల చెత్త చెదారం పారేయద్దు. అలాగే ఆరు బయట మల విసర్జన చేయొద్దండి దయచేసి. ఇంకొకటి, ప్లాస్టిక్ వస్తువులు అనేది నిషేధించడం జరిగింది కాబట్టి ప్లాస్టిక్ వస్తువులు కూడా మనం వాడద్దు. ప్లాస్టిక్ వస్తువులు వాడడం వల్ల ఏమైతే క్యాన్సర్ రావడం అనేది జరుగుతుంది కాబట్టి దాదాపు ప్లాస్టిక్ వస్తువుల్ని మనం ఖచ్చితంగా నిషేధించాలి, మనం వాడద్దండి. ప్రతి ఒక్కరూ విధిగా ఖచ్చితంగా తడి చెత్త పొడి చెత్త వేరు చేసి మన ఇంటోపల తయారైన చెత్త చెదారాన్ని ఖచ్చితంగా వచ్చిన బండికి, గ్రామ పంచాయతీ బండికి, మన మున్సిపల్ బండికి ఖచ్చితంగా ఇవ్వాల్సిందిగా తెలియజేస్తున్నాం. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. మీరందరూ మంచిగా ఉండాలి, మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి. మీరు పిల్లల్ని కూడా గొప్పగా తీర్చిదిద్దే విధంగా మీరు ఉండాలంటే ఖచ్చితంగా మీరు అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నామండి. ఈ కార్యక్రమానికి సహకరించిన అన్నలందరికీ, ప్రతి ఒక్కరికి, కినిపూర్ గ్రామ ప్రజలందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలు.